కశ్యప ఛానల్కి స్వాగతం. హైదరాబాద్ నగరం నుండి 755 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఉడిపి శ్రీకృష్ణుని యొక్క ఆలయం ఏదైతే ఉందో ఇది అత్యంత ప్రఖ్యాతమైనటువంటిది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది కృష్ణ భక్తులు ప్రతి నిత్యము కూడా ఈ ఉడిపి క్షేత్రానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి శ్రీకృష్ణుని దర్శించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ విగ్రహం ఏదైతే ఉందో ఇది చాలా ప్రత్యేకమైనదిగా చెప్తారు. ఎందుకంటే ద్వాపర యుగాంతం లోపల మహానిర్యాణాన్ని సాగించే ముందు సాక్షాత్తు కృష్ణుడే కలియుగంలో ఉన్నటువంటి తన భక్తుల కోసం తన అంశతో కలిగినటువంటి 4 విగ్రహాలను ఏర్పరిచాడని, అటువంటి విగ్రహాల లోపల ఒక విగ్రహమే ఇక్కడ ఉన్నటువంటి ఈ శ్రీకృష్ణుని యొక్క విగ్రహము అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కనబడుతుంది వేటు కృష్ణా టెంపుల్ అని చెప్పి. మనకు తిరుమలలో ఏ విధంగా అయితే మాడవీధులు ఉంటాయో ఇక్కడ రథవీధులు ఉంటాయి. అంటే శ్రీకృష్ణ మందిరం నలువైపులా గల మార్గాన్ని రథవీధి అని చెప్పి పిలవడం జరుగుతాయి. ఈ రథవీధులు ఏదైతే ఉన్నాయో ఈ రథవీధులన్నీ కూడా అనేక మఠాలతోటి నిండి ఉంటాయి. వీటి లోపల ప్రధానంగా 8 మఠాలు ప్రధానమైనటువంటివి, వీటిని అష్టమఠాలు అని చెప్పి పిలుస్తారు. ఈ మఠాలన్నీ కూడా ఈ కృష్ణుని యొక్క ఆలయ నిర్వహణకై మధ్వాచార్యుల వారి చేత నిర్మించబడినవిగా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఈ మధ్వాచార్యుల వారు వచ్చేసరికి ఈ 8 మఠాలు కూడా ప్రతి మఠము కూడా 2 నెలల పాటు కృష్ణుని యొక్క ఆలయ పూజా నిర్వహణ కార్యక్రమాలను చూసుకోవాలని, మిగిలిన మఠాలు ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసరికి ధర్మ ప్రచారాన్ని చేయాలని చెప్పి నిర్దేశించినట్టు మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనకు కనబడుతుంది కదా, లోపలికి వెళ్ళిన తర్వాత ఆలయం యొక్క క్యూ భాగంలోంచి వెళ్ళేటప్పుడు మనకు కనబడేటువంటి అద్భుతమైనటువంటి సరోవరం ఇది. దీనికి మధ్వ సరోవరము అని చెప్పి పేరు. ఈ పుష్కరిణి ఏదైతే ఉందో ఈ పుష్కరి లోపల గంగా సన్నిధానం నెలకొని ఉంది అని చెప్పి భావించడం జరుగుతుంది. కాబట్టి ఈ మధ్వ సరోవరం లోపల స్నానం కనుక చేసినట్లయితే గంగా స్నాన ఫలాన్ని ఇస్తుంది అని చెప్పి ఇక్కడ భక్తులు నమ్మడం జరుగుతుంది. అందుకే ప్రతిరోజు కూడా ఈ సరస్సు నుండి కృష్ణుని యొక్క పూజలకు అవసరమైనటువంటి జలాలను తీసుకురావడము అనేటువంటిది జరుగుతుంది. ఇంకొకసారి మనం చూసినట్లయితే కనుక మనకు తిరుమల లోపల ఏ విధంగా అయితే ఉత్సవాలు నిర్వహిస్తారో అదేవిధంగా ఇక్కడ ఈ సరోవర మధ్య భాగం లోపల సుందరమైన మండపం ఉంది కదా, శ్రీకృష్ణుని యొక్క ఉత్సవాల సమయం లోపల ఇక్కడికి కృష్ణుని తీసుకొచ్చి ఉత్సవాలను నిర్వహించడము అనేటువంటిది జరుగుతుంది. ఉడిపి శ్రీకృష్ణునికి తెప్పోత్సవాలను ఇక్కడ ఈ ప్రాంతం లోపల ఘనంగా నిర్వహించడము అనేటువంటిది జరుగుతుంది. ఇక ఉడిపి ఆలయ ప్రత్యేకత ఏంటంటే ఉడిపిలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు మనం చూడాలి అంటే ఒక చిన్న 9 కంతలు ఉన్నటువంటి కిటికీలోంచి చూడడం జరుగుతుంది. దీన్ని నవగ్రహ కిటికీ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సకల గ్రహ బలుండైనటువంటి కృష్ణుడిని దర్శించడం వల్ల గ్రహ దోషాలన్నీ పోయి జీవితం లోపల ఎంతో ప్రశాంతత లభిస్తుంది అనేటువంటిది భక్తుల ప్రధాన విశ్వాసం. ఇక్కడ మనకు కనబడుతుంది కదా, దూరంగా కనబడేటువంటిది రథం. సంక్రాంతి పండుగ సమయం లోపల ప్రతి 2 ఏళ్లకు ఒకసారి పర్యాయోత్సవం అని చెప్పి జరుపుతారు. ఇది కేవలం దక్షిణ కర్ణాటక ప్రాంతంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవి ఎంతగానో ప్రసిద్ధి పొందినటువంటి ఆధ్యాత్మిక ఉత్సవంగా గుర్తింపు పొందింది. ఇక మధ్వాచార్యుల వారి చేత ఏర్పాటు చేయబడినటువంటి ఈ 2 నెలల పూజ నియమం ఏదైతే ఉందో దీని వచ్చేసరికి 16వ శతాబ్దం లోపల వాదిరాజ తీర్థులు మధ్వాచార్యుల అనుమతి మేరకు దీన్ని 2 ఏళ్లకు మార్చినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఇక ఈ శ్రీకృష్ణుడు ఎట్లా వెనక వైపు తిరిగి ఉండడం, కంతల్లోంచి చూడడం వెనక ఒక దివ్యమైనటువంటి గాథ చెప్తారు. కనకదాసు అని పేరు కలిగినటువంటి అపరభక్తుడైనటువంటి శ్రీకృష్ణుని భక్తుడు కృష్ణుణ్ణి దర్శించడానికి వస్తాడు. అయితే అతడు నిమ్న కులస్తుడు అవడం వల్ల అతన్ని లోపల రానివ్వడానికి ఆలయ నిర్వాహకులు ఒప్పుకోరు. దీంతో అతడు వెనక వైపునికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న కంతల్లోంచి కృష్ణుని చూడడానికి ఎంతగానో ప్రయత్నించడం జరుగుతుంది. దాన్ని చూసినటువంటి కృష్ణుడు తన యొక్క భక్తుడి యొక్క భక్తికి మెచ్చి తానే వెనకకి తిరగడంతో ఆ యొక్క కంతల్లోంచి శ్రీకృష్ణుడు ఆ యొక్క కనకదాసుకి దర్శనమిచ్చాడని, అప్పటి నుంచి అదే విధంగా దర్శనం చేయడం జరుగుతున్నది అని చెప్పి మనకు తెలుస్తూ ఉంది. కనబడుతుంది కదా, ఇది వచ్చేసరికి రథము. ఇక మనం ఆ ప్రాంతంలోంచి ఈ రథ వీధుల్లోంచి నడుచుకుంటూ వస్తున్నాం. ఇంకా ఈ ఉడిపిలో ఉన్నటువంటి ఈ కృష్ణుని యొక్క విగ్రహం యొక్క ప్రత్యేకత ఏంటయ్యా అంటే ఈ విగ్రహాన్ని సాక్షాత్తు రుక్మిణీదేవి విశ్వకర్మ చేత నిర్మించబడినట్లుగా మనకు పురాణాల ఆధారాల వల్ల మనకు తెలుస్తుంది. ద్వాపరయుగం అయిపోయింది. ద్వాపరయుగం అయిపోయిన తర్వాత ద్వారకా నగరం మొత్తం కూడా
సముద్రంలో మునిగిపోతుంది. ఆ సమయం లోపల ఈ విగ్రహం కూడా సముద్ర గర్భం లోపల మునిగిందంట. తర్వాత 800 ఏళ్ల తర్వాత ద్వైత వేదాంత ప్రవర్తకులైనటువంటి శ్రీ మధ్వాచార్యులకు ఒక సముద్ర వ్యాపారి వద్ద నుండి ఈ విగ్రహం దొరుకుతుంది. ఇది కూడా వారు సముద్రం లోపల ప్రయాణిస్తున్నప్పుడు నౌక అతలాకుతలం అవడంతో వారిని మధ్వాచార్యులు తన యొక్క శక్తి చేత కాపాడుతారు. ఆ వర్తకుడు వచ్చి తన దగ్గర అనేకమైనటువంటి విలువైన రత్నాలు ఉన్నాయని వాటిలో ఏదైనా తీసుకోవాలని చెప్పి ప్రాధేయపడినప్పుడు మధ్వాచార్యులు వారు నౌకను అటు ఇటు బ్యాలెన్స్ చేయడం కోసం ఉన్నటువంటి చంద్రపు ముద్దలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇమ్మని అడుగుతాడు. ఎంతో చిన్నబుచ్చుకున్నటువంటి ఆ వ్యాపారి వాటిని ప్రత్యేకంగా అడగడం లోపల కారణం ఏంటన్నప్పుడు వాటిని కడిగి తీస్తే ఆ రెండిట్లో ఒక దాంట్లోంచి బలరాముడి విగ్రహం, ఇంకో దాంట్లోంచి ఈ శ్రీకృష్ణుని విగ్రహం కానరావడం జరిగిందంట. అనునిత్యము అన్నదానంతో అద్భుతంగా రారేటువంటి ఈ క్షేత్రాన్ని ఒక్కసారైనా తప్పక దర్శించవలసిందే. ఈ ఉడిపి క్షేత్రం దర్శనం సర్వపాపహరణం. చూశారు కదా మా వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.